హార్టీ వెల్కమ్ టు ఆడవాళ్ళు మీకు. ఆడవాళ్ళు మీకు జోహార్లు వచ్చేసింది మీరుపేటకి. క్రేజీ క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటప్పుడు అరే నాలో ఇంత టాలెంట్ ఉందా, ఇన్నాళ్ళు నేను గమనించలేదే అని ఎప్పుడు షాక్ అవుతారు? అయితే నేను ఒకసారి ఉండేలంటే తెలుసా రవి సార్? ఏందది? ఉండేలు పిట్టలకి వేస్తారు కదా, అట్లా ఇట్లా లాగి రాళ్ళతో వేస్తారు. ఓకే ఓకే. ఆ పళ్ళు పళ్ళు కూడా కొడతాం కదా. yes. అవును. దాన్ని తీసుకొని నేను పిట్టకి గురి పెట్టా, కానీ పిట్టకి తగిలిందేమో అనుకుంటే పోయి మా తాతకు తగిలింది. అప్పుడే అర్థమైంది నాకు నేను ఎంత బెస్ట్ షూటర్నో. నేను ఒలింపిక్ గేమ్స్ కి వెళ్ళొచ్చు కదా. నువ్వు నిజంగా చెప్పు, పిట్టను కొడదాం అనుకున్నా, నిజంగానే తాతను కొట్టావు కదా? అనుకోనే కొట్టావు. అది నీ ప్లానింగ్ ప్రకారంగానే పోయింది అది. కానీ మీ ఆయన నడిపినప్పుడు నేను పిట్టను కొట్టాలనుకున్నాండి. జనరల్ గా కాకరకాయ వండితే అందరు వండితే చేదుగా ఉంటది కదా, కానీ నేను వండితే అది అందులో ప్రేమ మమకారం యాడ్ చేస్తే చాలా తీయగా ఉంటది. చక్కెర కూడా వేస్తామని చెప్పాలా? ఏం లేదు, ఇలాంటి షోస్ వచ్చినప్పుడు మన టాలెంట్ అనేది ఏంటనేది బయటపడిద్ది. అప్పుడు తెలుస్తుంది అవతల వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అనేది మన టాలెంట్ చూసి. నీ టాలెంట్ మీ గొంతులో ఉంది. మీరు అద్భుతమైన సింగర్ అవ్వచ్చు తెలుసా. పాట పాడదు ఇగో ఇట్లా అరుస్తే అవ్వరు. అవునా? అయితే అరవను. ఫస్ట్ పాట పాడాలి మంచిగా. మీ ఆయన్ని గుర్తు చేసుకుని ఏ పాట పాడతారు చెప్పండి. ఆ పాట పాడండి. ఇప్పుడు పాడను, ఇంకో రౌండ్ అయిన తర్వాత పాడతాను. నాలో టాలెంట్ పక్క వాళ్ళు భార్య భర్తలు బాగున్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో నిప్పు అంటించి వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెడితే అబ్బా నాతో ఇంత టాలెంట్ ఉందా నాలో అనిపిస్తుంది. అప్పుడు ఇలానే నూరేళ్లు కలకాలం అందరి మధ్యలో పుల్లలు పెడుతూ అందరి మధ్యలో నిప్పులు పోస్తూ నువ్వు చల్లగా ఉండే చూడమ్మా. వెరీ గుడ్. ఇలాంటి వాళ్ళే కావాలన్నా వరల్డ్ కప్ సి. అద్భుతమైన టాలెంట్ ఇది. అయితే అంటే ఎవరైనా పచ్చగా చల్లగా హ్యాపీగా ఉన్నప్పుడు మధ్యలో ఈ పుల్లలు నిప్పులు పెడతారు చూడు, వాళ్ళంటే చాలా ఇష్టం అమ్మ నాకు. రామ్మనురా. మా ఇంట్లో మా పాప ఏడుస్తుంది. ఎంత ఆపినా ఆపమంటే ఆపట్లేదు సార్. నేను మేకప్ తీస్తాను, వెంటనే ఆపేసింది సార్. అప్పుడే అర్థమైంది నా దగ్గర అంత టాలెంట్ ఉంది. ఈ మేకప్ తీస్తే ఏడు పాపలేదమ్మా, షాక్ లో ఉంది మా అమ్మ ఏది అని. అంటే తాతని వేసేసి పిట్ట మీద వేసింది చూడమే, అసలు హైలైట్. రామ్మ. అండ్ ఫైనల్ గా ఎస్ మేకప్ తీసి వెళ్ళొద్దండి ప్లీజ్, ఇట్రండి. మన ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. బొట్టులాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే బాక్స్ బద్దలైపోయే, గుండె బాక్స్ బద్దలైపోయే. నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే, మైండ్ బాక్స్ బద్దలైపోయే. అమ్మా మీ పేరు? రవి, నీకుంది భవిత, నా పేరు సరిత. భవిత కాదండి, నాకుంది నిత్య. నీకుంది నిత్య. నా కొంప ముంచేలా నువ్వు. ఏం చేస్తుంటావు అమ్మా భవితమ్మా? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఎన్నేళ్ళుగా పనిచేస్తున్నా అట్లా? 13 years. 13 years గా యాస్టకు రాలేదా? రోజు చేసిన పనే చేసి అవే బట్టలు అవే పిల్లలు అవే అత్త మామల పనులు చేసి తప్పదు కదా. తప్పదు. అయినా నీ ఫేస్ మీద నవ్వు ఎట్లా వచ్చింది? తప్పదు అనుకుంటా కూడా చేయడం, అదే హౌస్ వైఫ్ గొప్పతనం అంటే. మేడం మీ పేరు? నాకుంది అందమైన పాప, నా పేరు దీప. పాపలంటే అంతే అందంగా ఉంటారు. అది ఎంతో నిజమే. అది ఎంత ఎంత వయసు పాపది? 3 years. 3. మీకే 10 years ఉంటాయి అనుకున్నా నేను. ఏం చేస్తుంటారు మీరు? బ్యూటిషియన్. బ్యూటిషియన్, అందుకే ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నారు. మీరుపేట. అందుకే మీరుపేట ఆడవాళ్ళంత అందంగా ఉంటారా మీ వల్ల? మేడం మీ పేరు? పెళ్లిలో పెడతారు విందు, నా పేరు ఇందు. బిందు ఇందు. నాకు రెడ్ అంటే చాలా ఇష్టం మేడం. ఆ బుట్టు దగ్గర నుంచి ఆ రెడ్ సారీ వరకు కలగలు ఆడేస్తున్నారు అనుకోండి ఇక్కడ. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. యూఆర్ ఆల్సో హౌస్ వైఫ్. ఎన్నేళ్ళ నుంచి? 10 years. 10 years నుంచి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్? హ్యాపీ మ్యారీడ్ లైఫ్. హ్యాపీ లేకపోతే చెప్పుకుంటావా ఇది? నేను బాగా వండుతాను కీమా, నా పేరు రమ. కీమా వండుతావా? ఎప్పుడు వండి తినడం కానీ ఎప్పుడు ఇచ్చినావా? ఈ రోజు తెస్తాను. ఏం చేస్తావమ్మా? హోమ్ మేకర్. యూఆర్ హోమ్ మేకర్. నాకు కోపం వస్తే కోస్తా, నా పేరే కవిత. ఏంది టమాటాలా పీకలా ఏందో ఒకటి? అన్ని కోస్తా. ఈ కోసే బుద్ధి ఎడుకలు వచ్చింది నీకు.
కోస్తూనే ఉంటావమ్మా? మీ ఆయన అందుకే భయం భక్తుల్లో ఉంటాడేమో. అట్లేం లేదు, మరి కోస్తా అన్నావు కదా ఇప్పుడు డైరెక్ట్ గా. అంటే బయట వరకే. బయటనే మీ ఆయన బయట ఉన్నప్పుడే కోస్తావు, లోపల ఉన్నప్పుడు కాదు. ఆ సిచ్యువేషన్ రాలే. మీకు కూడా కోసే అలవాట? మీరేం చేస్తుంటారు? మీ పేరు? నేను అతిథిని, నా పేరు జ్యోతి. నువ్వు అతిథి? నా పేరు జ్యోతి. నేను అతిథి, నేను జ్యోతి అంట. ఏం చేస్తుంటావు జ్యోతి గారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మోస్ట్లీ అందరు హౌస్ వైఫ్స్ ఉన్న ఫస్ట్ రౌండ్ అడగలేదు మీరు. నేను సమంతాన్ని ఫిక్స్ అయ్యా, అందుకే అడిగా. సామాన్లు ఇస్తారా? సో మన ఫస్ట్ రౌండ్ ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సినిమా పేరు ఇస్తా. మీ టీంలో ముగ్గురు ఉన్నారు కదా, ఒకరు అక్కడ బోర్డు దగ్గర ఉంటారు, మిగతా ఇద్దరు అక్కడ ఉంటారు. మీకు సినిమా పేరు ఇచ్చినప్పుడు ఆ సినిమా పేరుని క్రియేటివ్ గా డ్రా చేయాలి. అక్షరాలు 1 2 3 ఇలా ఏం రాయొద్దు. ఆ డ్రా చేసుకుంటూనే ఉండాలా. ఎనీ నాట్ డూయింగ్ ఎనీ యాక్షన్స్, ఏం యాక్షన్ చేయకుండా వాళ్ళు గెస్ట్ చేయాలి. ఫస్ట్ ఎవరు దించేది? నేను మీకు ఇచ్చే సినిమా పేరు ఏంటక్క సరిగా గీ. ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. సినిమా పేరా? అట్లా మెయిన్ పాట ఏంది? మొగాడు వరడు. ఐదు మొగోళ్ళు. 5 మొగాలు సినిమా పేరు. 5 పాట 4 పేరా సినిమా పేరా? పాట పేరు సినిమా పేరా? 3 సినిమా పేరు 2 5 1 టైమ్ అప్. మీరు చెప్తే మీకు పాయింట్ ఇస్తారు చూడండి. ఏం అర్థమైతలేదు అలా. దేవుడు వచ్చి అది చూసినా చెప్పలేడు ఆన్సర్ అట్లా. ఈ సినిమాలో మెయిన్ హీరో ఒక కాకి. బలగం. రైట్ ఆన్సర్. నీకు ఇచ్చేది నేను ఒక సినిమా పాట. 30 సెకండ్లు మాత్రమే. మీకు క్లూ ఇస్తా. ఇందులో ఒక స్టెప్ ఉంటది. చిలకాయే తోడు లేక అమ్మ సాడ్ సాంగ్. చిలకాయ 5 4 3 పాడు 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 కనీసం 2 లైన్. చిలకమ్మ చిటికేవే. టన్ 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 టన్. మిగతావి రావు. ఇది రైట్ ఆన్సర్. కానీ మీకు పాయింట్ రావాలంటే ఈ పాట మీద మీ ముగ్గురు డాన్స్ చేయాలి. రండి. చిలకమ్మ చిటికేయంట, నువ్వు రాగాలే పాడాలంట, ఇక సాగాలి మేళాలంట, నీ సరదాలే రేగాలంట. వెరీ గుడ్. ఆడకుండానే పాయింట్ వచ్చింది. వెరీ గుడ్. ఇప్పుడైతే స్కోర్ ఇక్కడ 1 పాయింట్, ఇక్కడ 1 పాయింట్. నేను మీకు ఇచ్చేది ఇప్పుడు సామెత. కోపం వస్తే అన్ని పలగొట్టేస్తా. 5 4 3 2 and 1 టైమ్ అప్. అదొక సామెత. మీకు రాలేదు. ఇద్దరికి క్లూ ఇస్తున్నా. నాకు లేని నొప్పి నీకెందుకు అని అర్థం. కండ్లుకు లేని దిద్దురద కత్తికెందుకు. ఓకే చెప్పండి. మీకు కూడా తెలియదు ఆన్సర్. అండ్ ద రైట్ ఆన్సర్ ఇస్ కందకి లేని దురద కత్తికి ఎందుకు. చెప్పినాము మేము. నువ్వు కండ్లకి అన్నావు. నువ్వు చక్కగా చెప్పలేదు. నీకే ఇస్తుండే పాయింట్. సో ఈ పాయింట్ హిందీ. మీరు ఆడి 1 పాయింట్, వీళ్ళు ఆడకుండానే 1 పాయింట్. ఇప్పుడు వాళ్ళు ఆడతారు. వాళ్ళు చెప్పకపోతే మీకు చెప్పే ఛాన్స్ వస్తుంది. ఎవరు ఫస్ట్? నేను మీకు ఇచ్చేది ఒక సినిమా పేరు. ఏందక్క అది? ఏందక్క అది చెప్తుంది ఆమె నోరిప్పి. బస్సు గురించి సినిమా. జర్నీ. 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 రైట్ ఆన్సర్. ఇప్పుడు నేను మీకు ఇచ్చేది పాట.
టైం అప్. చెప్తే మీకు point. వాన వాన వెల్లువాయే. పక్కింటోడి. Wrong. Play the right song. వాన వాన తేనెల వాన 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 వెన్నెల వాన కురవని కురవని నేను నిలువున కరగని. లాస్ట్ నేను మీకు ఇచ్చేది మళ్ళీ సామెత. ఇందులో ఆమె దించలేకపోతుంది కాబట్టి ఇందులో ఈ సామెతలో ఇద్దరికి క్లూ ఇస్తున్నా. పాలు అనే పదం వాడతాం. గన్న ఏందక్క అది? ఏం దక్కాదంటే ఆమె కూడా తెలియదు. ఆవు చూడాలి. గరట నిండా చాపనే గరట నిండా పాలు. వెనకాల నుంచి ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి డిస్క్వాలిఫైడ్. వెనకాల మేడం చెప్పిన వాళ్ళు చేయొద్దండి ఒకసారి. క్లియర్ గా చెప్పారు కాబట్టి ఈ రౌండ్ విన్నర్స్ మీరు. కంగ్రాచులేషన్. ఊరికే అలా చెప్తే ఎలా డాన్స్ చేస్తారని ఆవిడ చెప్పింది. సరే మీకు తెలియదు ఆ సామెత, ఆవిడ చెప్పింది కాబట్టి చెప్పారు. ఇప్పుడు చెప్పండి. గంగి గోవు పాలు గరటలో. ఓకే ఎస్ చెప్పనా. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు. గంగి గోవు పాలు గరిటెడైనా చాలు. రైట్ ఆన్సర్. మీరు కరెక్ట్ చెప్పారు కాబట్టి దట్స్ రైట్ ఆన్సర్. ఇటు 2 points, ఇటు 2 points. అండ్ ఇప్పుడు టై బ్రేకర్. హెడ్స్ ఆర్ టైల్స్? మీరు ఫస్ట్ ఆడారు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్. హెడ్స్. ఓకే టైల్స్. దేవుడే దిక్కు. హెడ్స్ రైట్ ఆన్సర్. విన్నర్. కంగ్రాచులేషన్స్. 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ ఆడాలి అని అంటే బాగా పరిగెత్తాలి. పోక్రి సినిమాలో జగడమే ఉంది కదా, ఆ పాట పెట్టు. ఎవరైతే బాగా ఉన్న చోటే బాగా పరిగెత్తాలి. సూటిగా చూస్తే నా ఎదుటకు నేరుగా వస్తే నా పిడికెలి వాడిక వేస్తే ఈ పోకిరి పొగరును కాపిస్తే ఈ ఇండస్ అలవాడితే గేమ్ ఏం ఆడతారు? గేమ్ ఏంటో మీ అందరికి తెలుసు. సీక్వెన్స్ గా మీ ఆరెంజ్ అన్న మీ ఎల్లో అన్న సీక్వెన్స్ గా సెట్ చేయాలి. పొరపాటున మీరు ఆరెంజ్ కోన్ ఎప్పుడు పట్టుకున్న గేమ్ లో డిస్క్వాలిఫైడ్ అక్కడ. ఓకే మీరు ఎల్లో కోన్ ని ముట్టుకోకూడదు. 1 by 1 వెళ్ళాలి. ఇక్కడ ఉన్న వాళ్ళే ఫస్ట్ వెళ్తారు, ఒక బ్లాక్ లో పెడతారు. వచ్చేసి మీ రెండో పార్టిసిపెంట్ కి హైఫై కొడితే ఆ రెండో పార్టిసిపెంట్ వెళ్తారు, ఆ బ్లాక్ లో పెడతారు. సీక్వెన్స్ గా సెట్ చేయాలి. హైఫై ఇవ్వకుండా ఈ లైన్ దాటారో అవుట్. గాట్ ఇట్? ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్. జాగ్రత్తగా ఆడండి. నేను గో అన్నప్పుడే బయలుదేరాలి. 3, 2, 1 గో. చిట్టా 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 ఏయ్ 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 రమణ ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 చర్రా 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 ఏయ్ 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 ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఒక కోన్ ఒకసారి జరిపిన తర్వాత ఇంకో కోన్ని ఆడనే ఉండి టెంట్ వేసుకొని ఎందుకు కూర్చుంటున్నావు? ఒక జరిపి వచ్చి ఈమెకి హైఫై కొట్టాలి కదా. నీ వల్ల అవ్వకపోతే ఇక్కడికి వచ్చి ఈమెకి హైఫై కొడితే మళ్ళీ ఈవిడ వెళ్తుంది. అది తెలియదా? ఆడనే టెంట్ వేసి నేనే కంప్లీట్ చేసి వచ్చేయాలనుకున్నావు. కానీ ముందే నేను హైఫై ఇచ్చిన తర్వాతనే లైన్ దాటాలి అని చెప్పిన. నువ్వు ఏడా మీరుపేట్లు ఇవ్వమంటే పోయి కుక్కట్పల్లి ఇచ్చినావు. కాబట్టి డిస్క్వాలిఫైడ్. ఆ పాయింట్ వీళ్ళకి వచ్చింది. ఇది ట్రయల్ మళ్ళీ ఆడదాం అన్నావు. నువ్వే అన్నావు ట్రయల్ అని. అలా కాదు, ఇప్పుడైతే కరెక్ట్. నేను కరెక్ట్ పెట్టాను కదా. మీరు కరెక్ట్ పెట్టే మీ తప్పులు తీయమంటావా? హైఫై వచ్చేసినాం కదా హైఫై అక్కడ ఇక్కడికి వచ్చినా కొట్టినాం కదా మాదే. సరే అవన్నీ వదిలే. నువ్వు ఇప్పుడు వాళ్ళు ఆరెంజ్ పెట్టారని నువ్వు ట్రయల్ అన్నావా? ఇది ట్రయల్ అనుకోండి అని అన్నాను, కానీ ఇప్పుడు మాకు వచ్చింది కదా పాయింట్. మాకు
మాకు ఇచ్చేయండి ప్యాంటు అమ్మ నువ్వే ట్రయల్ అన్నావు కదా అన్నాను కానీ వద్దు మాకు ఎప్పుడన్నా మార్చగలుగుతారు రవి, ఎప్పుడన్నా వాళ్ళ సౌకర్యానికి. మన మగాళ్ళే రా పిచ్చోళ్ళు మనం. కాదండి ఆడాలు జోహార్లు అంటే ఏంటి అంతే. అంతే కదా ఏమన్నా చేయొచ్చు. ఏమన్నా అవును. చేయొచ్చు. మాదే సో మొత్తానికి డిస్క్వాలిఫై అయిపోయి ఆ పాయింట్ ఈమె ట్రయల్ అన్నది మళ్ళీ క్యాన్సిల్ చేసింది కాబట్టి పాయింట్ ఇటు. నర్సబెల్లే 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 గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి నర్సబెల్లే గండిలోన గంగదారి నాటు పిల్లే కలిసినాది గంగదారి. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. ఇందులో పాయింట్ చెప్పే ముందు ట్రయల్ సార్ రియల్ సార్ నిజంగా చెప్పు. రియల్సే ఎల్లో 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 ఒక ఎల్లో వీల్ జరపకుండానే వీల్ జరిపారు. ఈమె కన్ఫ్యూజ్ అయిపోయి ఈ లైన్ దాటింది ఫస్ట్. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోయి ఆ ఎల్లోని ముట్టినావు. ఇంకా నెక్స్ట్ మీరే ఉన్నారండి కన్ఫ్యూజ్ అయిపోయి నెక్స్ట్ రౌండ్ మీరు ఏదో ఒకటి చేయాలి. వాళ్ళు గెలవట్లేదు, మీరు గెలవనిస్తున్నారు, మీరు ఓడిపోతున్నారు. గెలవండి అమ్మా. మళ్ళీ పాయింట్ మీరు గెలిచింది లేదు కానీ వాళ్ళు చీటింగ్ చేశారు కాబట్టి పాయింట్. లాస్ట్ పాయింట్ వీళ్ళిద్దరికి 2 పాయింట్లు అని కాదు, ఈ పాయింట్ గెలిచిన వాళ్ళు యాక్చువల్ విన్నర్స్. 3, 2, 1 గో. మీరు హైఫై ఇవ్వకుండా లైన్ దాటారు కాబట్టి ఈ పాయింట్ ఒకటి ఇక్కడ. ఇప్పటివరకు ఆడవాళ్ళు మీకు జోహార్లో కనీసం ఒక్క పాయింట్ అని ఒక్కసారైనా సీక్వెన్స్ సెట్ చేశారు. ఇక్కడ మొత్తం చీటింగ్ మీద నడిచింది. ఎవడైతే చీటింగ్ చేసారో అవతల వాళ్ళు పాయింట్లు గెలుచుకోవడం. అలా మీరు 2 పాయింట్లు, వాళ్ళు 2 సార్లు చీటింగ్ చేశారు. ఇంకా లాస్ట్ కి నేనేం తక్కువ తిన్నానా, నేను కూడా చేస్తాను, నువ్వు కూడా చేసిన చీటింగ్. ఫర్ ది ఫస్ట్ టైం ఆడవాళ్ళు మీకు జోహార్లో ఇలా జరిగింది కాబట్టి విన్నర్స్ కి 3000 రూపీస్ వాళ్ళకి ఇవ్వండి అమ్మా 1 by 1. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్ మా మీర్పేటలో ఎవరు ఆడడానికి ఎవరు సిద్ధంగా ఉన్నారు పాపం అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. రండి. స్వర్గమే నేలపై వాలినట్టు నింగిలోన తారలే చేతిలోకి జారినట్టు గుండెలోన పూలబాన కురిసినట్టుగా ఎంతో ఫన్ ఎంతో ఫన్. టైర్ ఆట ఆడడానికి రెడీయా? మీరిద్దరు అలా టైర్ ని బ్యాలెన్స్ చేయండి. మీరు గ్లాసులు పెడుతూ ఉండండి. ఒక్కసారి ఒకటే గ్లాస్ కౌంట్ చేస్తా నేను. మీరు ఎన్ని గ్లాసులు పెట్టినా ఒకటి మీద ఒకటే గ్లాస్ అక్కడికి వెళ్ళి పిరమిడ్ లాగా ఫామ్ చేయాలి. ఆ పిరమిడ్ ఫామ్ చేయాలి అండ్ మీరు వీళ్ళు తీసుకెళ్లకుండా ఆ గ్లాస్ ని ఆ బాల్ తో కొట్టచ్చు. ఎన్నిసార్లు కొడతారో జాగ్రత్తగా కొట్టండి, దానికి తగిలేలా కొట్టాలి. 3, 2, 1 అండ్ గో. शंकर एकदम डेंजर है और एक बार आया रे बेचार रे పెట్టిన పటాకే డబుల్ దిమాకే బड़े बड़ों को हिलाते सोचो रे हर शंकरा जातरा गली गली बुरा लेना
5, 4, 3, 2, 1. Time up. సో మొత్తానికి ఇది 3, 2, 1 కంప్లీట్ పిరమిడ్ విత్ 6 క్లాసెస్ పెట్టారు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు కూడా అంతే టైంలో 6 లేకపోతే 6 కంటే ఒకటి ఎక్కువ పెట్టారు అని అంటే మీరు గ్రేట్. అర్థమైంది కదా? వచ్చేయండి, టేక్ ఏ పొజిషన్ అండ్ your time starts in 3, 2 and go. సన్నా జాజి మూరా తెస్తా సోమవారం మల్లె పూల మూరా తెస్తా మంగళవారం అరే బంతి పూల మూరా తెస్తా బుధవారం అరే గుత్తి పూల మూరా తెస్తా గురువారం Five, 4, 3, 2, 1. ఆగమాగం జగన్నాథం. 7 పెట్టాలి, ఎందుకంటే వాళ్ళు 6 పిరమిడ్ ఫామ్ చేశారు. మీరు మొత్తం కిందనే పరుచుకుంటూ పోయారు. 1, 2, 3, 4, 5 కిందనే ఉన్నాయి కాబట్టి రౌండ్ విన్నర్స్, కంగ్రాచులేషన్. సుబద్దలైపోయే లిప్పుకున్నలో సుబద్దలైపోయే బాక్స్ బద్దలైపోయే నీకు నాకు టాక్స్ బద్దలైపోయే పోయే. కంగ్రాచులేషన్, 3000 రూపీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అటల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు